సిబ్బంది తాజా వార్త తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. దిత్వా సైక్లోన్ పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సమీక్ష చేశారు. ఇక నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి వరకు అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ఇక ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఇక సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ పై వెంటనే స్పందించాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశించారు. విరిగిపడిన చెట్లు, కొమ్మలు, హార్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు తీసుకున్నామని హోంమంత్రికి కలెక్టర్లు వివరించారు. ఇక అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. దిత్వా సైక్లోన్ పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సమీక్ష చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక రేపటి వరకు అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఇక సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ పై వెంటనే స్పందించాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నియమించాలని ఆదేశించారు. విరిగిపడిన చెట్లు, కొమ్ములు, హార్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు తీసుకున్నామని హోంమంత్రికి కలెక్టర్లు వివరించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.